హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇన్స్టెంట్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇన్స్టెంట్ మిక్స్ మనం 1 ఇయర్ వరకు ఫ్రిడ్జ్లో ఏమి కాకుండా స్టోర్ చేసి ఉంచుకోవచ్చు అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి లడ్డూలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే లైక్ బటన్ ప్రెస్ చేశారంటే ఇట్ విల్ రీచ్ టు సమ్ మోర్ పీపుల్. ఇలా గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఈ కప్పుతో 4 కప్స్ తీసుకుంటున్నాను ఓట్స్. ప్లెయిన్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ ఓట్స్ అయినా తీసుకోండి. ఫోర్ కప్స్. జస్ట్ మరీ ఎక్కువ రోస్ట్ చేయొద్దు, లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మాయిశ్చర్ అనేది పోయి కొద్దిగా మనకి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి కదా, ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది. కొద్దిగా మనం ఇలా పట్టుకుందాం అంటే కొద్దిగా వేడి కొంచెం వచ్చినట్టుంటే చాలు. ఇది చల్లగైనాక ఇంకొంచెం క్రిస్పీగా అవుతాయి కదా, గ్రైండ్ చేసినప్పుడు ఈజీ అవుతుంది మనకి. సో ఇవి ఒక ప్లేట్లో తీసి చల్లగా చేసుకుందాం. మళ్ళీ ఇదే గిన్నెలో కొన్ని ఆల్మండ్స్, ఇవి కూడా రోస్ట్ చేసుకొని ఇలా అన్ని ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్, పిస్తా, వాల్నట్స్ కొన్ని చూడండి రోస్ట్ అయిపోయాయి కదా, ఇవి ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాం. సేమ్ అలాగే కొన్ని పిస్తా, ఇవి కూడా లైట్గా రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. క్యాష్యూ నట్స్ కొన్ని. అన్నీ రోస్ట్ చేస్తే మనకి షెల్ఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవి ఫ్రై అయిపోయాయి కదా క్యాష్యూ నట్స్ కూడా, ఇవి తీసేసుకుందాం. 1/2 కప్ వాల్నట్స్. ఎప్పుడైనా సరే మీరు డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు కొద్దిగా రోస్ట్ అయినా చేసుకోండి, లేదు అంటే సోక్ అయినా చేసుకోండి. నార్మల్గా తినే కన్నా ఇలా కొద్దిగా రోస్ట్ చేసుకుంటే అందులో ఉన్న ఆయిల్స్ ఏవైతే ఉంటాయి కదా అవి మనకు కొంచెం యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అప్పుడు హెల్త్కి మంచిది. గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతాయి మనకి. ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్తో గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రోస్ట్ అయిపోయి ఇవి కూడా తీసేసుకుందాం. అండ్ కొద్దిగా పంకిన్ సీడ్స్. నేనైతే ఇవే వేస్తున్నాను, బట్ డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్, ఏవైనా వేసుకోవచ్చు. రోజుకు ఒక లడ్డు ఇలా తిన్నారనుకోండి చాలా మంచిది హెల్త్కి. జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, బోన్స్ వీక్గా ఉండేవాళ్ళు అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, మీకు పంకిన్ సీడ్స్ చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా వేయగానే అలాగ రోస్ట్ అయిపోతాయి. చూడండి అయిపోయాయి కదా, ఇవి తీసేసుకుందాం. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ 1/2 కప్పు చాలు. ఎప్పుడు మీరు ఫ్లాక్స్ సీడ్స్ వేసినా ఆల్రెడీ గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకొని ఒక్క 1 మినిట్ ఇలా ఫ్రై చేశారంటే అవి ఇంకా పాప్కార్న్స్లో పేలడం స్టార్ట్ అవుతాయి. సో మూత పెట్టేయండి వెంటనే. ఒక్కసారి కొంచెం చిట్టుపట్లాడడం స్టార్ట్ అయిందంటే ఇంకా మూత పెట్టేయండి. పెట్టేసి కాసేపు ఆ సౌండ్ తగ్గేంత వరకు వదిలేసారంటే చాలా బాగా ఫ్రై అవుతాయి, సేమ్ పాప్కార్న్లా ఉంటాయి. అండ్ ఇలా మీరు ఫ్రై చేసుకుని ఎవ్రీడే ఆఫ్టర్ లంచ్, డిన్నర్ మీరు కొద్దిగా తీసుకున్నారనుకోండి అది హెల్త్కి చాలా మంచిది. 1 టీ స్పూన్ పర్ డే. కొంచెం సౌండ్ వస్తుంది కదా, ఇప్పుడు మూత పెట్టి వదిలేద్దాం. సో ఇవి ఇంకా వేరే గిన్నెలో తీసి పెట్టుకుందాం. వాటిలో డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేయొద్దు, ఇవి వేరేగా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 3/4 కప్ నువ్వులు, ఇవి సేమ్ అంతే. కొంచెం రోస్ట్ చేసుకుని మనకి నువ్వులు స్మెల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేద్దాం. నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ సపరేట్గా ఉంచండి, డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేయొద్దు. డెసికేటెడ్ కోకోనట్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, సో ఈ డెసికేటెడ్ కోకోనట్ అనేది ఒక 2 కప్స్ వేసుకోండి. ఇది కొంచెం అది మాయిశ్చర్ పోయేంత వరకు కొద్దిగా రోస్ట్ చేసుకోండి, మరీ ఎక్కువ రోస్ట్ చేయొద్దు. అండ్ ఫ్రెష్ కోకోనట్ వేయొద్దు. ఫ్రెష్ కోకోనట్ వేసారంటే షెల్ఫ్ లైఫ్ అనేది అసలు ఉండదు కాబట్టి డెసికేటెడ్ కోకోనట్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ కోకోనట్ దొరకలేదు అంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది తీసుకొనైనా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఓట్స్ లడ్డు కావాల్సినవన్నీ మనం ఫ్రై చేసేసుకుందాము. సో ఇది ఇంకా నేను ఆఫ్ చేస్తాను పొయ్యి. ఆఫ్ చేసేసి ఆ వేడికి అలాగ కాసేపు వదిలేసామంటే బాగా రోస్ట్ అయిపోతుంది. అంతే. ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే మనకి నువ్వులు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ మనకి ఫ్రై చేసేసుకుందాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఓట్స్ అనేవి గ్రైండ్ చేసుకుందాము. మరీ మెత్తగా వద్దు, కొద్దిగా ఇలా ఉంటే సరిపోతుంది. సున్నిపిండి అది మనం ఎలా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అలాగే. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మరీ గుండగా కాకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసేసుకుందాం. మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా వచ్చాయి కదా, ఇలా వచ్చినట్టు గ్రైండ్ చేసుకోండి చాలు. ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ రెండు రెడీ అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఇందులో
రోస్ట్ చేసి ఉంచుకున్న నువ్వులు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసేద్దాం. ఇవి గ్రైండ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది మనకి అలా తింటేనే బాగా, తినేటప్పుడు కొద్దిగా క్రిస్పీగా అలా తగిలితేనే బాగుంటుంది. కోకోనట్ కూడా వేసేసుకుందాం, రోస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, సో ఈ కోకోనట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఆర్గానిక్ బెల్లం పొడి 2 కప్స్, 3 కప్స్. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక కప్ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అండ్ చిటికెడు సాల్ట్ వేయండి. చిటికెడు సాల్ట్ వేస్తే టేస్ట్ ఇంకా మనకి బాగుంటుంది. ఈ పౌడర్ని అంతా అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం చేత్తోనే. మనకి బయట కొంటాం కానీ మనకు అంత ప్యూరిటీ ఉంటుందని గ్యారంటీ ఉండదు కదా. సో ఏముంది, ఒకసారి ఎప్పుడైనా సరే మంత్లీ వన్స్ జస్ట్ అన్నీ కూడా ఈజీనే, పెద్ద హాఫ్ అన్ అవర్ ప్రాసెస్, హాఫ్ అన్ అవర్ కూడా కాదు, అన్నీ ఫ్రై చేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే అంతే. ఇలా చేసి స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు, రోజుకొకటి తినడమే. ఎంతవరకు అయితే అంతవరకు మనం బయట ఫుడ్ తినడం తగ్గించామనుకోండి, ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ కల్తీయే, ఏదో మనకు ప్యూర్గా దొరుకుతుంది అన్నీ కల్తీనే. కొన్ని అయితే ఇంకా మనం అవాయిడ్ చేయలేం కాబట్టి అవి ఇంకా కంపల్సరీగా ఇంకా బయట కొనుక్కొని తినాల్సిందే. అట్లీస్ట్ మనకి తెలిసినంత వరకు, మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తిన్నాం అనుకోండి మంచిది. డ్రై ఫ్రూట్స్ అనగానే ఎలా ఉంటుందంటే, బయట ఒక 5 రూపాయలు డ్రై ఫ్రూట్స్ వేసినా అది 50 రూపీస్కో 60 రూపీస్కో అమ్ముతాడు. అంత ఎక్స్పెన్సివ్. ఏమంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు మీకు ఇది ఎన్ని లడ్డూస్ వస్తున్నాయో మీకే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఘీ, మరుగుతున్న ఘీయే, కొద్దిగా వేడిగా ఉండే ఘీయే వేసుకోండి. వేసుకుని వెంటనే చేయి పెట్టొద్దు, కింద నుంచి ఆ ఘీలో చేయి పెట్టకుండా నెమ్మదిగా ఉత్తి పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ ఇలా చేయి పెట్టుకుంటూ ఆ ఘీ మీద వేసుకుంటూ రండి. డైరెక్ట్ కానీ చేయి పెట్టారంటే మాత్రం కాలిపోతుంది చెయ్య. మంచి అరోమా వస్తుంది చూడండి. ఇప్పుడు మొత్తం ఘీ కూడా వేసి మొత్తం కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ పౌడర్ ఇలా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఉండలు చుట్టుకోవచ్చు, లడ్డూలా చేసుకోవచ్చు. అది ఎలాగ లడ్డూలా చేయాలో నేను చూపిస్తాను. ఇది కొంత మీరు స్టోర్ చేసి ఉంచేసుకొని ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రీజ్ వద్దు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని లడ్డూలా చేసుకోవచ్చు. లడ్డూలు మిక్స్ చేయడం నేను వీడియో అవుతుంది అనుకున్నా, ఐఎమ్ సో సారీ వీడియో రాలేదు. సో ఇప్పుడు నేను మామూలుగా చెప్తున్నా. అదేదైతే మనకి మిక్స్ ఉంది కదా, మిక్స్లో కొద్దిగా మిల్క్ వేసుకుంటూ, చాలా తక్కువ మిల్క్ వేయాలి, మిల్క్ అసలు ఎక్కువ పట్టదు. సో అది వేసుకుంటూ ఇలా చుట్టుకుంటూ వచ్చేయటమే అంతే. సో మనకి ఇన్స్టెంట్గా పౌడర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చుట్టుకోవచ్చు. సో ఈ లడ్డూలు వితౌట్ షుగర్ అప్రాక్సిమేట్లీ మనకి ఎంత పడిందో చూద్దాము. సో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామంటే ఈజీగా, హైజీనిక్గా, వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ ఎంత హెల్తీగా చేసుకోవచ్చు అనేది. ఇలా చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. రోజుకు ఒకటి తిన్నారంటే చాలు. సో ఇప్పుడు 0 ఉంది కదా, సో మనం ఇవన్నీ లడ్డూలు వేసి చూద్దాము ఎంత వెయిట్ వచ్చిందో, ఎన్ని కేజీలు వచ్చాయా అనేది. దాన్ని బట్టి మనం ఇంట్లో చేసుకుంటే ఎంత హెల్తీగా, ఎంత తక్కువ ప్రైస్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది తెలిసిపోతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 1.5 kg అనుకోండి. నేను చుడుతున్నప్పుడే లాగించేశారు మా వాళ్ళు ఒక 4-5. సో అప్రాక్సిమేట్లీ 1.5 kg వచ్చింది. సో 1.5 kg మనకి అరౌండ్ 600, 500 to 600లో అయిపోయిందంటే ఎంత చీప్ అండ్ ఎంత హైజీనిక్. కొద్దిగా ఓపిక ఉండాలంతే, కొద్దిగా ఓపిక ఉందంటే చాలు. సో చూసారు కదా ఇన్స్టెంట్గా ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డూస్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది. సో ఇలా మిక్స్ మీరు చేసేసి ఉంచేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో హెల్తీగా ఇలాగా డ్రై ఫ్రూట్ అండ్ ఓట్స్ లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ more and more recipes like this. So until my next video, take care of yourself. This is Usha signing off for now.